వారికి మరి ఈరోజు వసంత పంచమి, ఆ మాత యొక్క ఆశీర్వాదాలు కూడా దండుగా మెండుగా ఉండాలి కూడా. మరి ముందు మీరు ఉన్నత స్థాయిలో ఉన్నత పదవిలో మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా నవీన్ గౌడ్ సార్ దుర్గేష్ గారికి విడుదల చెప్పడం, సభాధ్యక్షుగా రాధాకృష్ణ మన ప్రధాన కార్యదర్శి మల్లన్న గారు, ఈ వేదిక ముందు ఉన్నటువంటి మన కాలనీవాసులందరికీ శుభవందనాలు తెలియజేస్తూ, అంటే నేను ఇక్కడ ఈ కాలనీలో ఫస్ట్ ముందున్న బిల్డింగ్లో కిరాయికి ఉన్నా, ఆ తర్వాత ఇక్కడ ఉన్నా. నేను ఈ బిల్డింగ్ అంటే 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తున్నాము, ఏది కావాలన్నా కౌన్సిలర్ ఇంటికి మేము పోతే కూడా మాకు లేచి రెస్పాన్స్ ఇచ్చే వ్యక్తులు కౌన్సిలర్ లేకుండా. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఈ దుర్గేష్ వచ్చిన నుంచి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా, ఆయన టీఆర్ఎస్ ఉన్నా, నేను కాంగ్రెస్ ఉన్నా, అవి ఇప్పుడు మళ్ళీ మా దాంట్లోకి వచ్చిందనుకో. కానీ ఈయన కాంగ్రెస్, ఈయన టీఆర్ఎస్ అనే భావం లేకుండా అందరూ మనవాళ్ళు, ఈ కాలనీ నాది, ఈ కాలనీ వాళ్ళంతా మనవాళ్ళు అంటూ పనిచేస్తూ ఆయనే మన దగ్గరకు వస్తూ మీకేం కావాలి, ఈ వాసి ఈ కాలనీలో రోడ్లు కానీ ఏది ఖరాబ్ అయినా, ఒకవేళ ఏదైనా ఖరాబ్ అయ్యి మనం ఇట్లా స్పందించి ఫోన్ చేస్తే చాలు వచ్చి ఎంబడే స్పందిస్తూ మనకు ఇతము ఎందుకంటే మొదలున్న కౌన్సిలర్ ఎవ్వరు కూడా మనకి ఇంత రెస్పాన్స్ ఇవ్వలేదు. 20 సంవత్సరాలు అవుతుంది, నేను ఈ బిల్డింగ్ కట్టి 20 సంవత్సరాలు అవుతుంది. కొత్త కట్టినోళ్ళకు అంత అది లేదు. కానీ మేము వాళ్ళ ఇంటికి పోయి అడుగుతుంటే నీళ్ళు వస్తా లేవు అని మేము ఇంటికి పోతే కూడా ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు బయటికి వచ్చి గేట్లోకి వచ్చి మాట్లాడే వాళ్ళు కూడా కాదు. అంత ఘోరంగా మేము అనుభవించినాము. అది అవన్నీ ఒడగొట్టింది ఈ 5 సంవత్సరాల్లో కూడా అవన్నీ పటాపంచలు చేస్తూ నేనున్నానంటూ మనకు అండగా ఉన్న దుర్గేష్ గారికి శుభాభినందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు. మరి ఇంకా అయ్యా అప్నా పార్టీ వాళ్ళే అదే సార్ మాట్లాడుతున్నాం. ఆయన శుభాకాంక్షలు తెలుపు. ఆయన ప్రతిపాదన, ఆయన ప్రపోజల్ అయినా డైరెక్టర్ ప్రొడ్యూసర్ సార్ ప్రొడ్యూసర్ గతంలో కాదురా మున్సిపల్ కార్పొరేటర్ చేయడానికి కూడా ఆయన ప్రపోజల్ అయినా. గతంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా నేను పరిచయం లేకుంటే ఒక అంటే ప్రభుత్వ ఉద్యోగం మనము తిరగొద్దు, కానీ అక్కడ ఉన్నప్పుడు కూడా నేను ఒక ప్రపోజ్ చేసుకొచ్చి వాళ్ళందరినీ ఒక వ్యక్తిని పరిచయం చేసి అన్ని గెలిపించినాం నవీన్ గౌడ్ సార్ అన్నట్టుగా. ఇక వారు అధికారము రాకముందు ఒక రకము, వచ్చిన తర్వాత మరి వాళ్ళ యొక్క అన్ని మారిపోయినాయి తీరు. కానీ అన్ననే అంటే ఎందుకంటే మా అన్న క్లాస్మేటే, మరి అన్న లోపల ఎలాంటిది లేదు. ఇక అది అధికారం యొక్క ఇది అంటారు కదా అహంకారం అనే ఏ కోశాన కూడా కనబడలేదు మనకి ఎక్కడ కూడా. మరి వారి 5 సంవత్సరాల ఈ పదవీ కాలం ఏదైతుందో కౌన్సిలర్గా వారు బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి నేటి సత్యసాయి కాలనీ మాట్లాడతారా? ఓకే. మరి నేటి 14వ వార్డు కౌన్సిలర్ శ్రీ తాజా మాజీ కౌన్సిలర్ శ్రీ పైతల దుర్గేష్ గారిని మరి కాలనీ వారిని ఉద్దేశించి మరి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే బాధ. ఎందుకంటే నేను మన గల్లీకి ఇంకా నేను చేసే సేవలు చాలా ఉన్నాయి. ఇక్కడ రాధాకృష్ణ సార్ గారు కానీ, మల్లయ్య సార్ కానీ, అబ్బాస్ గారు కానీ, కళాసేవన్ గౌడ్ కానీ, నవీన్ సార్ గారు కానీ, అందరికీ పేరున నేను ఎప్పటికీ మన కాలనీకి సత్యసాయి కాలనీకి నేను రాజకీయం చేసినా చేయకపోయినా మీ అందరికీ మన గల్లీకి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు మీ ద్వారా నాకు ప్రేమ చాలా దొరికింది. ఇంత మంచి ప్రేమ కూడా ఈ పదవి కాకుండా కూడా పదవి ఉన్నా కూడా ఒకటే రకంగా ఉండాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీ అందరితోటి అంటే రాజకీయంగానే కాదు, మీతోటి 5 సంవత్సరాల్లో మీతోటి ఎంత
అనుభవం తెచ్చుకున్నా మీతోటి నేను ఇట్లా నా సొంత కుటుంబం ఎలా ఉంటుందో నేను కాదని వాళ్ళు అని కూడా నేను ఎప్పుడు కూడా చేయలేదు. ఇంకా నా కుటుంబ సభ్యులు అనుకొని నేను మీతోటి ఉంటాను. ఇలా ఒకరిని ఒక రకంగా ఎప్పుడు కూడా నేను చూడను కూడా. ఎందుకంటే రాజకీయం ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. 5 ఏళ్ళు చేసినా 5 ఏళ్ళు అయిపోయింది. రేపు రిజర్వేషన్ వస్తే వేరే వాళ్ళు కూడా రావచ్చు. కానీ మీతోటి నాకు సంబంధం ఉండాలి, మీరు నాకు కావాలి. నాకు మంచి అయినా చెడైనా, మీకు మంచి అయినా చెడైనా నేను మీ కుటుంబంలో నేను ఒక్కరిని ఉండాలన్న ఉద్దేశంతో నేను మీ అందరితోటి కూడా కలిసి ఉండాలనే నా తపన. ఎందుకంటే గల్లీకి చేసే సేవ ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఒక 50% మాత్రమే, ఇంకా 50% ఉంది. రిజర్వేషన్ వచ్చి మళ్ళా ఆ అవకాశం నాకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చేసి ఆ భగవంతుడు కూడా మళ్ళా మనకు అనుకూలంగా ఇస్తే మళ్ళీ గెలిచి కూడా మన కాలానికి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు వస్తారా వస్తాడండి. కాలనీవాసులందరూ కూడా ఇదే ఐక్యతతో మున్ముందు కూడా మనము మనకు వచ్చేటువంటి కౌన్సిలర్ రిజర్వేషన్ మారకపోతే ఫోటో మరి ఇదే ఐక్యతతో మరి మున్ముందు కూడా అన్నని గారిని కూడా గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. Yes. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.